ఒక ఊరిలో గుండుమామ అనే ఒక బద్దకస్తుడు ఉండేవాడు. వాడి ఎంత బద్దకస్తుడంటే దోమ కుట్టినా దాన్ని కొట్టడానికి కూడా బద్దకమే. వాడికొక బామ్మ ఉండేది. బామ్మ వంటల్లో సూపర్, కాని కోపం వస్తే చీపురు కట్టతో విన్యాసాలు చేస్తుంది. ఒకరోజు బామ్మ చేసిన వంట గాలిలో అదిరిపోయే వాసన వస్తోంది. గుండుమామ ముక్కు ఆ వాసనను పసిగట్టి గాల్లో తేలుకుంటూ వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడ బామ్మ వేడివేడి బూరెలు వండుతోంది. బామ్మో, ఒక్క బూరివ్వు ప్లీజ్. అబ్బే, పనిచేసేవాడికే తిండి. వెళ్ళి ఆ దొడ్లో ఉన్న చెత్తంతా ఊడ్చు, అప్పుడు పెడతా. ప్లాన్ రివర్స్. గుండుమామకు పనిచేయడం ఇష్టంలేదు. బామ్మ బయటకు వెళ్లగానే దొంగతనంగా బూరెలు కొట్టేయాలని ప్లాన్ వేశాడు. డబ్బా జారింది, స్టూలు విరిగింది. గుండుమామ నేరుగా వెళ్లి పిండి కలిపిన డబ్బాలో పడ్డాడు. తెల్లటి పిండి ముఖం నిండా పూసుకుని వాడు దయ్యంలా తయారయ్యాడు. సరిగ్గా అదే టైంకి బామ్మ లోపలికొచ్చింది. బామ్మో, బామ్మో, నేనే, నీ మనవణ్ణి. అవునా? అయితే ఆ పిండి ముఖంతోనే వెళ్ళి బయట దిష్టిబొమ్మలా నిలబడు, కాకులు రాకుండా ఉంటాయి. అప్పుడు 2 బూరెలు ఎక్స్ట్రా పెడతా. చివరికి గుండుమామ బూరెల కోసం ఒళ్లంతా పిండిపూసు తోటలో దిష్టిబొమ్మలా నిలబడాల్సి వచ్చింది. నీతి: తిండికోసం చేసే తిప్పలన్నీ అన్నీ ఇన్నీ కావు.